నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. విశాఖపట్నం సాగర్ తీరాన విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నందు ఈ శని ఆదివారాలు జరిగే ఆటో ఎక్స్పో 2024ను ఏపీ నేరేడుకో రాష్ట్ర అధ్యక్షులు గద్దె చక్రధర్ రావు ఘనంగా ప్రారంభించారు. రేస్ ఎంటర్టైన్మెంట్ అధినేత దాడి రవికుమార్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాలుగా ఆటో ఎక్స్పో నిర్వహిస్తూ 1 సంవత్సరంలో 3 దఫాలుగా ఈవెంట్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక అతిథులుగా జాతీయ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యులు గంటల శ్రీనుబాబు, ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ రాష్ట్ర అధ్యక్షులు గన్నెకంటి విజయ్ మోహన్, ప్రతినిధి సిహెచ్ గోపి, అన్ని ఆటోమొబైల్ కంపెనీల సీఈఓలు, మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. మీ స్టాఫ్ కనపడండి బ్రదర్. గోపి రారా అరే కూర్చోబెట్టు సైడ్ ఈరోజు మన విశాఖపట్నంలో రేస్ ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా వైజాగ్ ఆటో ఎక్స్పో అనేది జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఆటో ఎక్స్పో అనేది సంవత్సరంలో 3 సార్లు రేస్ ఈవెంట్ వారు కండక్ట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరము డిసెంబర్లో ఒకసారి, అట్లాగే అక్టోబర్లో దసరా టైంలో ఒకసారి, అలాగే మార్చి ఎండింగ్లో ఒకసారి ఈ ఎక్స్పో అనేది చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ మార్చి ఈ రోజున ప్రారంభమైనటువంటి ఆటో ఎక్స్పో రేపు ఈ 2 రోజులు కూడా ఇక్కడ ఆటో ఎక్స్పో జరుగుతుంది. ఆటో ఎక్స్పోలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం ఈ రోజున 4 వీలర్ అనేది ఒకప్పుడు లగ్జరీ వెహికల్ లాగా లగ్జరీ పీపులే కొంటారు అనేటువంటి ఆలోచన ఉండేది. గత 4 ఇయర్స్ నుంచి కూడా ఆ ఆలోచన మారింది. ప్రతి వాళ్ళకి కూడాను వెహికల్ అనేది కూడా ఒక దైనందిన చర్యల్లో ఒక భాగంగా మనకి వెహికల్ అనేది అవసరం అవుతుంది. అందరికీ నమస్కారం. మరి అంతర్జాతీయ నగరాలకు ధీటుగా నిలిచిన మహావిశాఖలో మరి గత 10 ఏళ్ళుగా కూడా నా సోదరుడు రేస్ ఈవెంట్స్ అధినేత దాడి రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ మెగా ఆటో ఎక్స్పో నిర్వహిస్తూ వస్తున్నాం. దాదాపు ప్రతి ఈవెంట్లో కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం అభినందనీయం. ప్రధానంగా ఏంటంటే, ఒక 3 సీజన్లలోనే నగర ప్రజలకు నామమాత్రపు ధరలకు ఏదైతే కంపెనీ మేడ్ ఉందో దానికి తగ్గ ఆ రేటుకి, ఫిక్స్డ్ రేట్లకి, డిస్కౌంట్ రేట్లతో అన్ని రకాల కార్లు కూడా ఒకే దగ్గర అందుబాటులో ఉంచడం వల్ల వినియోగదారులు ప్రతి ఒక్కదాన్ని కూడా పరిశీలించి వారికి ఏదైతే బాగుంటుందో, వారి కుటుంబానికి ఏదైతే సౌలభ్యంగా ఉంటుందో అటువంటి వాహనాలను ఎంచుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. అందుకే వాళ్ళ మేనేజర్లకి, వాళ్ళ బృందాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి సేల్ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్. నేను రేస్ ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ రన్ చేస్తున్నాను 25 ఇయర్స్ నుంచి. యాక్చువల్గా ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై ఇలాంటి మేజర్ సిటీస్లో ఈ ఆటో ఎక్స్పోలు అనేవి చాలా డిమాండెడ్గా జరుగుతుంటాయి. ఆ ఆటో ఎక్స్పో కల్చర్ని వైజాగ్లో ఇంట్రడ్యూస్ చేయాలని 10 ఇయర్స్ బిఫోర్ ఇక్కడ వైజాగ్లోని ఈ ఆటో ఎక్స్పోని చేయడం మొదలుపెట్టాము. ఈ 10 ఇయర్స్లో ఇప్పటికి 30 ఎడిషన్స్ చేసాము. ఇది 3 సీజన్లో చేస్తాము సార్ చెప్పినట్టుగా. ఒకటి దసరాకి, రెండోది ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్, మూడోది ఇయర్ క్లోజింగ్లో చేస్తాము. ఈ ఇయర్లోని టోటల్గా 18 కంపెనీస్ వచ్చి పార్టిసిపేట్ చేశారు. అన్ని బ్రాండ్లు కార్లు, అన్ని బ్రాండ్లు బైక్లు వచ్చి ఇక్కడ ఈ ఎక్స్పోలోని పార్టిసిపేట్ చేసాయి. చాలా క్విక్గా గ్రో అవుతుందండి. సో ఈ దీని మీద అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక స్పెసిఫిక్గా ఒక ఏరియాని అలొకేట్ చేయాలి ఇలాంటి ఈవెంట్లు జరగడానికి. ఎందుకంటే గ్రో అయ్యే సిటీకి ఈవెంట్లు అనేది చాలా నెసెసిటీ కాబట్టి, సో ఒక ఎన్మార్క్